మన విన్నింగ్ సెలబ్రేషన్ అయిపోయాయి. సో అసలు చాలా సరికొత్త స్టెప్పులన్నీ చూశాను నేను ఇవాళ. తగిడే 3-4లో వీళ్ళందరూ డాన్స్ చేయడం జరిగింది. అమ్మా అమ్మా 5 అట్టిపళ్ళు ఈ టబ్ తెచ్చి వేయమన్నాను. అండ్ ఎవరు ముందేస్తారా అని అనుకున్నాను. ఏగానే ఆట అయిపోయినట్టు కాదు నాన్న, ముందు వేసేసిన తర్వాత మిగతా ఆట అయిపోయి ఈయన 5 గానే అనే లేచాడు. 2 టీంలు ప్రయత్నించారు, అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఎస్, మీరిద్దరూ 5 అందులో వేయడం వల్ల మీ 4 చేతుల మీదుగా సతీష్కి 50,000 రూపాయలు అందుతాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో సతీష్, నువ్వు అనుకున్నట్టు నీకంటూ సొంతంగా ఒక ఆటో ఉంటే ఇప్పుడు సంపాదించేదానికంటే ఇంకొంచెం ఎక్కువ సంపాదించగలుగుతావు. అండ్ పెరుగుతున్న మీ చెల్లెళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచించాలి. సో వాళ్ళ గురించి కూడా నువ్వు ఇదంతా చేస్తున్నావు కాబట్టి నిజంగా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఒక అన్నగా నువ్వే అన్నయ్యి ముందున్నావు వాళ్ళకి. తన సంపాదన తను నడిపే ఆటోతో, ఇప్పటి నుంచి నడబోయే ఆటోతో చాలా రోజులు పట్టచ్చు. తను చేయగలడు, తను సాధించగలడు, ఇప్పటివరకు చేశాడు. బట్ మీలాంటి వాళ్ళందరూ కొంచెం ముందుకొచ్చి సపోర్ట్ చేయగలిగితే ఆ చిన్నారి చెల్లికి ఆ కన్ను రీప్లేస్ అయిపోతుంది. అండ్ అలాగే మిగతా చెల్లెలు కూడా ఇంకా బాగా చదువుకోగలుగుతారు. బట్ సతీష్, ఈరోజు మనందరం కలిసి చేసిన ఈ ప్రయత్నంలో నీ సమస్యను నువ్వే పరిష్కరించుకున్నావు కాబట్టి నీకు సొంతంగా ఇక ఈ రోజు నుంచి ఒక ఆటో ఉండబోతోంది. సో నీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు 1,00,000 రూపాయలు. సో నీ ఆటో ఇప్పుడు నీదే, రైట్? ఈ అవకాశం ఇచ్చిన జీ తెలుగు వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు. నాకంటూ ఒక లైఫ్ని చూపెట్టారు ఈ జీ తెలుగు వాళ్ళు. ముఖ్యంగా ప్రదీప్ అన్నకి హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మనకి మంచి రోజులు మొదలయ్యాయి. అండ్ ఇంకా ఆనందంగా ఉండాలి. నేను చూసి నీ చెల్లెలు ఆనందంగా ఉండాలి కాబట్టి నీకోసం నేను ఇంకో చిన్న గిఫ్ట్ తీసుకొచ్చా. రెడీయా? తీసుకురానా? చూస్తావా? ఓకే. సో మా సతీష్ ఇక ఇప్పటి నుంచి తన ఆటోని, తన సొంత ఆటోని మనుగురులోనే ఇక తిప్పబోతున్నాడు. సో మ్యాక్సిమం ఆటో బిజీగా ఉన్నా కూడా వెయిట్ చేయండి. ఆయన ఆటో వచ్చాక ఆయన ఆటో ఎక్కండి, సరేనా? ఓకే. సో సతీష్, నువ్వు అనుకున్నదైతే కళ నెరవేరింది. ప్రదీప్ అన్నయ్యకి థ్యాంక్స్. ఎందుకంటే మాకు ఈ అవకాశం రావడానికి మా అన్నయ్య చాలా కృషి చేశాడు. ఇకపై మా అన్నయ్యని బాగా చూసుకునే బాధ్యత కూడా మాదే. ఊరిల్లు కండి గుడిసెలు. ఆ గుడిసెలలో పండుకునే టైంలో ఇలక కిరసనాలు దేపాలంటారు, తెలిసి ఉంటుందండి మీకు. అది ఇలక ఫుడ్కి టచ్ అయింది, అది దడికి అంటుకుంది. ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఎవరికి ఏం కాదు, అతను ఒక్కడికి. ఎవరున్నారు అప్పుడు ఇంట్లో? అతను బాబు ఉన్నాడు. బాబుని మేము తీసుకొచ్చేసాం. ఇదేమైందంటే ఇంట్లోనే నా ధాన్యం ఉంది, నా ధాన్యం తెచ్చుకోవాలని లోపలికి వెళ్ళిపోయాడు సార్. మేమందరం బయటే ఉన్నాం, ఇతను ఒక్కడే వెళ్ళిపోయాడు. నా ధాన్యం కష్టపడి పని చేసుకున్నా, నేను ధాన్యం ఉండిపోయింది, దాన్ని తెచ్చుకోవాలని మేమంతా అరుస్తున్నాగా లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అది మొత్తం కూలి మీద పడిపోయింది. దుప్పట్ల గిప్పులతో సహా ఒంటికి అంటుకుంది. హాస్పిటల్ తీసుకెళ్ళారండి. వాళ్ళ భార్య లేరా అప్పుడు? లేరండి. అప్పుడు లేరా? అప్పుడు ఊరికి అట్లా వెళ్ళారు వాళ్ళ మిస్సెస్. ఆ ప్రాబ్లం అప్పుడు జరిగినప్పుడు ఆమె గారు లేరండి. హాస్పిటల్లో ఉన్నాగా పిలిపించారండి. హాస్పిటల్ ఎన్ని రోజులు ఉన్నారు? వీళ్ళు నెల ఉన్నారండి. 4 రోజులు ఉన్నారు. అది ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చారు. అలా ఆమె చేసిన పాపానికి ఆయన ఇంటికి తీసుకురావాలండి. అంటే ఇప్పుడు బంగారులా కళ్ళు తెచ్చుకున్నాడే మాతో కూడా పనిచేసేవాడు. ఒక సైడ్ వరకేనా? కాలు మొత్తం కలిపిందండి, ఒళ్ళంతా కలిపి. ఒకసారి కృష్ణ సో తన
కష్టపడి సంపాదించుకున్న ఆ ధాన్యాన్ని కాలిపోనివ్వద్దు అని కాలుతున్న గుడిసెలోకి మళ్ళీ వెళ్ళడం, ఆ గుడిసె కూలి తనకి ప్రమాదం జరగడం, ప్రమాదం నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక వాళ్ళ భార్య నీళ్లు పోయకూడదని చెప్పినా కూడా తల నుంచి నీళ్లు పోసారు ఆవిడ. పోసారండి. తెలియకో పోయడం వల్ల ఆయన కంటి చూపు పోయింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో మిగిలింది తన కొడుకు, తను, వాళ్ళ అమ్మ. వాళ్ళిద్దరినీ బాగా చూసుకోవడం కోసం ఒక కిరాణా షాప్ కావాలి అని కోరుకున్నారు ఆయన. దానికోసం మన అందరం కలిసి ప్రయత్నించాం. అండ్ తప్పకుండా వాళ్ళ వంతు కూడా మీరు అందరు కలిసి ప్రయత్నించారు కాబట్టి ఆ చివరి 30,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ కిరాణా షాప్ పెట్టడానికి, అది మీ ముగ్గురు వల్ల పూర్తి అయిపోయింది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. నాకేమీ కావు అంటూ నీ కష్టం నీది అంటూ వెన్నెలని గడపను కాదని కాస్తుందా. మనందరం కలిసి ప్రయత్నించామో అది మనం ఇప్పుడు సాధించాం. దానికి కావాల్సిన 60,000 రూపాయలు మనకు అందేశాయి. కాబట్టి మా అందరి తరఫున మీకు ఒక చిన్న కానుక. సో మీరు పెట్టుకోబోతున్న ఆ కిరాణా షాప్కి ముందుగానే బోర్డు కూడా సిద్ధంగా ఉంది. కింద పడుతూ ఉన్నా నీ పట్టుదలను చూసి ఒంటరై పడకాలిరా ఆ ఓటమైన హడలి. కృష్ణ గారు, మీరు అనుకుంటున్న ఆ కిరాణా షాప్కి బోర్డు కూడా సిద్ధంగా ఉంది. సో ఏం రాస్తుందో మీ అబ్బాయి చదివి చెప్తాడు పైకి బోర్డు మీద. రాజకుమార్ చదువు, ఏముంది మా బోర్డు మీద? ముందుకు వచ్చి చూసి చదువు. ప్రేమే మానవత్వం, ప్రేమే దైవతత్వం. జీ తెలుగు కృష్ణ కిరాణా దుకాణం. సో మీరు అనుకుంటున్న ఆ కిరాణా షాప్ కూడా సిద్ధంగా ఉంది కాబట్టి తప్పకుండా ఇక అన్ని మంచి రోజులు మొదలవ్వాలని కోరుకుందాం. అండ్ ఇప్పటివరకు మీరు ఎంతో కష్టపడ్డారు. చిన్నపిల్లాడు తను కష్టపడ్డాడు. సో మీరిద్దరూ, మీ ఇంట్లో ఉన్న మీ అమ్మగారు అందరూ ఆనందంగా ఉండడానికి, కొన్ని కష్టాలను తీరడానికి ఈ కిరాణా షాప్ ఉపయోగపడాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక ఉపాధి మీకు కూడా అందుతుంది. ఒక కిరాణా షాప్ మీ చేతిలో ఉన్నందుకు మీకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. సరేనా సార్? రైట్, ఎస్, క్లాప్స్, కమ్ ఆన్. సో కృష్ణ గారు సార్, చెప్పండి, మీరు అనుకున్నట్టుగానే మీకంటూ ఒక సొంతగా కిరాణా షాపు మీ ఏరియాలో షాపులు ఏమైనా ఉన్నాయా దగ్గరలో? దగ్గరలో అంటే దూరంలో ఉన్నాయి సార్ మాకు షాపులు. ఓకే. అయితే మా ఇళ్ళ దగ్గరనే రోడ్డు పక్కన మా ఇల్లు సార్, మా కాలనీ సార్. ఓకే. ఆ రోడ్డు పక్కన మాకు కొంచెం మా అక్క గారి దగ్గర కొంచెం స్థలం ఉంది సార్. ఈ రోజు ఇక్కడికి రాబోతున్న బషీరా తూర్పుగోదావరి జిల్లా జొన్నాడకు చెందినవారు. తన భర్త ప్రమాదవశాత్తు అదుపు తప్పి కింద పడిపోవడం వల్ల ఆయన భుజం ఎముక దెబ్బతింది. అటు భర్తకి వైద్యం చేయించాలి. ఆయన దానికి తోడు ఒక చిన్న బాబు, అంటే 1 సంవత్సరం బాబు ప్రతి 6 నెలలకి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఈయన అడుగు బయటికి వెళ్ళలేడండి. మనిషి సాయం ఉంటేనే కానీ వెళ్ళలేరు, రాలేదని. డబ్బులు హాస్పిటల్కి వెళ్తే చెయ్యి బాగా అయిపోతుంది అని చెప్పారు సార్. మా దగ్గర అంత సోమత లేదు సార్. నేను ఊరి కూడా వేసేసుకున్నాను సార్. సో వీటిలన్నిటినీ సమకూర్చాలంటే దగ్గరగా 60,000 దాకా ఖర్చు అవుతుంది. వాటిలన్నిటినీ మనం ఏదో విధంగా ప్రయత్నిద్దాం, పూర్తి చేద్దాం.